హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నాలెడ్జ్ గెయినింగ్లో మన టాపిక్ వచ్చేసి కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్లో టొమాటో క్రాప్లో వచ్చే మేజర్ ఇన్సెక్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. టొమాటో అనేది చాలా ఈజీగా గ్రో అయ్యే క్రాప్. అందుకే చాలామంది వాళ్ళ టెర్రస్ గార్డెన్ ఆర్ కిచెన్ గార్డెన్లో దానిని వేస్తారు. ఈవెన్ మనం ఫ్రూట్ కట్ చేసి పెట్టినా కానీ అది మొలకెత్తుతుంది ఈజీగా. మనం గ్రో చేసే ఏ క్రాప్లోనైనా 2 దశలు ఉంటాయి. ఒకటి వెజిటేటివ్ స్టేజ్, ఒకటి ఫ్రూటింగ్ స్టేజ్. వెజిటేటివ్ స్టేజ్లో టొమాటోలో వచ్చే మేజర్ ఇన్సెక్ట్ అటాక్ వచ్చేసి టొమాటో లీఫ్ మైనర్. దీనిని తెలుగులో ఆకు తొలుచు పురుగు అంటారు. ఆ పురుగు యొక్క సైంటిఫిక్ నేమ్ ట్యూటా అబ్సల్యూటా. ఇక్కడ కనిపించేది ఆ పురుగు యొక్క జీవిత చక్రం, అంటే లైఫ్ సైకిల్. ఈ 4 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్, ప్రతి ఒక్క ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్లో ఉంటుంది. ఈ పాయింట్లో అందరికి వచ్చే కామన్ డౌట్, ఎందుకు ఈ లైఫ్ సైకిల్ని తెలుసుకోవాలి మనం. ఆ పురుగుని నివారించాలంటే అది ఎక్కడ ఎగ్స్ పెడుతుందో, ప్యూపేషన్ ఎక్కడ అవుతుందో తెలిస్తేనే చేయగలం. ఈ ఆకు తొలుచు పురుగు యొక్క ఎగ్స్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే, ఆకుకి కింది భాగంలో అది గుడ్లు పెడుతుంది. మనం ఆకుని టర్న్ చేసి చూస్తే అక్కడ ఎల్లో కలర్ ఎగ్స్ కనిపిస్తాయి. ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అది లార్వా లాగా డెవలప్ అవుతుంది. ఓన్లీ ఫుల్గా డెవలప్ అయిన లార్వా మాత్రమే టొమాటో లీఫ్ని అటాక్ చేస్తుంది. లీఫ్ యొక్క అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్ మధ్యలో మైన్స్ లాగా చేసుకొని పాకుతూ లీఫ్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది మేజర్ సిమ్టమ్ లీఫ్ మైనర్ని ఐడెంటిఫై చేయడానికి. ఈ లార్వా ప్యూపా స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. మేజర్గా ఈ ప్యూపేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సాయిల్లో. అది ప్యూపాగా చేంజ్ అయిన తర్వాత కింద పడి సాయిల్లో ప్యూపేట్ అవుతుంది. దాని నుంచి వచ్చే అడల్ట్ ఇది. ఈ అడల్ట్ మాత్ మళ్ళీ ఎగ్స్ పెడుతుంది, దాని లైఫ్ సైకిల్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆకు తొలుచు పురుగుని ఎట్లా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ నేను కెమికల్ ప్రాక్టీసెస్ ఏవి మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనం కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ వేసుకునేది ఆర్గానిక్ ఫుడ్ కోసం. కాబట్టి మేజర్గా కల్చరల్ ప్రాక్టీసెస్ మీదనే నేను కాన్సన్ట్రేట్ చేసినాను. అందులో మొదటిది వచ్చేసి నేను సిమ్టమ్ చెప్పాను కదా, అట్లా ఎఫెక్ట్ అయిన లీవ్స్ని మనం తీసేసేయాలి. అంతేకాకుండా ఏవైతే డ్రైడ్ లీవ్స్ ఉన్నాయో వాటిని కూడా తీసేసేయాలి. ఎండిపోయిన ఆకుల పైన అది ప్యూపేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసేయాలి. సెకండ్ మెథడ్ ఏంటంటే సాయిల్ రేకింగ్. సాయిల్ రేకింగ్కి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని టాప్ నుంచి 5 సెంటీమీటర్స్ డెప్త్ ఉన్న సాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తవ్వుతాం. మన టొమాటో సీడ్లింగ్ యొక్క రూట్ డ్యామేజ్ కాకుండా తవ్వుతాం. అప్పుడు ప్యూపేషన్కి ఏదైతే ప్యూపా సాయిల్లో పడుతుందో అది ఎక్స్పోజ్ అయి చనిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ పెస్ట్ వచ్చేసి టొమాటో క్రాప్లో ఫ్రూటింగ్ స్టేజ్లో అటాక్ అయ్యేది టొమాటో ఫ్రూట్ బోరర్, కాయ తొలుచు పురుగు. అది పాలిఫాగస్ పెస్ట్. పాలిఫాగస్ పెస్ట్ అంటే అది ఒకటే క్రాప్ పైన కాకుండా డిఫరెంట్ క్రాప్స్ని అటాక్ చేస్తుంది. టొమాటో పైనే కాకుండా బెండి, చిల్లీ, ఇంకా అన్ని సొలనేషియస్ క్రాప్స్లో మనం చూడవచ్చు. ఇక్కడ కనిపించేది టొమాటో ఫ్రూట్ బోరర్ యొక్క లైఫ్ సైకిల్. ఇందులో కూడా 4 స్టేజెస్ ఉంటాయి: ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్. ఈ ఫ్రూట్ బోరర్ యొక్క అడల్ట్ ప్లాంట్లో ఉండే లేత పార్ట్స్ పైన ఎగ్స్ పెడుతుంది. అది లీవ్స్ కావచ్చు, కొన్ని టైమ్స్ ఫ్రూట్ పైన కూడా మనం ఈ ఎగ్స్ని చూడవచ్చు. ఆ ఎగ్స్ లార్వా లాగా డెవలప్ అవుతుంది, ఫ్రూట్ని అటాక్ చేస్తుంది. ఈ లార్వా గ్రీన్ టు బ్రౌన్ కలర్ ఉంటుంది. లార్వా డెవలప్ అయ్యే క్రమంలో మనం 1 నుంచి 5th ఇన్స్టార్ లార్వల్ స్టేజెస్ని చూడవచ్చు. ఓన్లీ 4th and 5th ఇన్స్టార్ లార్వాస్ మాత్రమే ఫ్రూట్ని డ్యామేజ్ చేస్తుంది. ఫ్రూట్ పైన రౌండ్ హోల్స్ పెట్టి దాని తల భాగాన్ని మాత్రమే లోపల ఉంచి మిగిలిన భాగాన్ని బయట ఉంచుతుంది. కాబట్టి మనం దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం.
లార్వా ఏదైతే ఉందో అది ప్యూపా లాగా డెవలప్ అవుతుంది. లీఫ్ మైనర్ యొక్క ప్యూపా లాగానే ఫ్రూట్ బోరర్ యొక్క ప్రిపేషన్ కూడా సాయిల్లో జరుగుతుంది. కొన్ని టైమ్స్ మాత్రం ఎండిపోయిన ఆకుల మీద సిల్కెన్ థ్రెడ్స్తో వెబ్స్ లాగా మనకు కనిపిస్తుంది. దాని లోపల ప్యూపా ఉంటుంది. అక్కడ కూడా ప్యూపేషన్ జరగవచ్చు. ప్యూపా తర్వాత అడల్ట్ లాగా మారుతుంది. ఆ అడల్ట్ మళ్ళీ ఎగ్స్ పెట్టి దాని లైఫ్ సైకిల్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు మనం కాయతొలుచు పురుగు యొక్క నివారణ పద్ధతులను తెలుసుకుందాం. అందులో మొదటిది, అది ఎక్కడైతే గుడ్లు పెడుతుందో లేత ఆకులు, కొమ్మలు వాటిని తీసేసేయాలి. అలాగే ఎండిపోయిన ఆకుల మీద సిల్కెన్ వెబ్స్ కనిపించిన ఆకులని తీసేసేయాలి. రెండవది సాయిల్ రేకింగ్. మనం లీఫ్ మైనర్ మేనేజ్మెంట్లో తెలుసుకున్నట్టుగానే ఇక్కడ కూడా సాయిల్ రేకింగ్ పద్ధతిని పాటిస్తాం. మూడవది వచ్చేసి ట్రాప్ క్రాప్. టొమాటోలో జనరల్గా మనం యూజ్ చేసే ట్రాప్ క్రాప్ వచ్చేసి బంతి చెట్టు, మారిగోల్డ్. ఈ ట్రాప్ క్రాప్ టొమాటో క్రాప్లో వచ్చే ఇన్సెక్ట్ లార్వాని అట్రాక్ట్ చేసి తన వైపు తిప్పుకుంటుంది. కాబట్టి మన టొమాటో చెట్లకు కలిగే డ్యామేజ్ని ఇది తగ్గిస్తుంది. ఇవాళ నాలెడ్జ్ గెయినింగ్లో మన టాపిక్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.